హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. పుష్ప డే 1 కలెక్షన్స్ నియర్లీ 300 CR. అయితే ఇప్పుడు అందరి నోట వినపడుతున్నటువంటి మాట ఏంటంటే బాహుబలి సినిమా కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. బికాస్ బాహుబలి చిత్రం రిలీజ్ అయ్యే టైంకి టికెట్ ప్రైస్ యావరేజ్గా 150 రూపాయలు మాత్రమే. సో ఆ 150 రూపాయలు టికెట్ ప్రైస్తోనే 1800 కోట్లు కలెక్ట్ చేసిన బాహుబలి టాప్ అని కొంతమంది అంటుంటే, ఇంకొక పక్క పుష్పని విమర్శిస్తూ కేవలం టికెట్ హైక్ వల్లే, ప్రైస్ హైక్ వల్లే ఇంత కలెక్ట్ చేసిందని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ రెండు సినిమాల మధ్య తేడా మరియు ఏది కంపేర్ చేస్తే ఏది ముందంజలో ఉండే అవకాశం ఉందో దీనికి సంబంధించి ఒక పూర్తి వివరణ, మంచి విశ్లేషణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాస విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. సో 1800 కోట్లు 150 రూపీస్ యావరేజ్ ప్రైస్ టికెట్ వేసుకుంటే ఆ టైంలో అది హైయెస్ట్ అనేది అందరూ అంటున్నారు. పుష్ప జస్ట్ హైక్ ఇవ్వడం వల్లే టికెట్ ప్రైజెస్ ఇంత కలెక్ట్ చేసింది డే 1 నియర్లీ 300 CR అనేది అందరూ మాట. మీ మాట ఏంటి? రిలీజ్కి ముందు పుష్ప మీద ఎన్ని వదంతులు వచ్చినా ఏం చెప్పాను నేను? యూనిట్ వాళ్ళు ఏమైనా అఫీషియల్గా మీకు అనౌన్స్ చేశారా ఇది జరిగింది అని? నో. ఆన్సర్స్ వాస్ నో. అప్పుడు ఎక్కడో వచ్చిన వార్తలు ఎలా నమ్ముతారు అని. నౌ మైత్రి మూవీస్ ఏమైనా అఫీషియల్గా రిలీజ్ చేసిందా నా ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత అని? బన్నీ ఆల్సో రిలీజ్ చేశారు. బన్నీ రానా దగ్గుబాటి పెట్టినటువంటి ఒక పోస్ట్ 294 CR ఆ పోస్ట్ పెట్టి ఒకటి పెట్టారు ఆయన. ఏమని రాశాడు రానా దగ్గుపాటి? సో పుష్ప ఇంటర్నేషనల్ అనుకుంటూ ఇంటర్నేషనల్ పార్టీ ఏదో సమ్ పెడితే దాన్ని బన్నీ గారు తన స్టోరీలో పెట్టారు. ఇట్స్ అఫీషియల్లీ అదే అఫీషియల్ ఏమని ఉంది దాంట్లో పర్టికులర్గా చూడండి. వరల్డ్ వైడ్ 294 ఒకటే చూసావు. నెక్స్ట్ చెప్పు. వరల్డ్ వైడ్ గ్రాస్ అనేది ఉంది కాన్సెప్ట్. సో హిందీలో 70 CR అన్ని లెక్కలు ఉన్నాయి. ఉండి ఎంత ఉంది ఓవరాల్? 294. ఇప్పుడు బాహుబలి ఎంత? డే 1 మీరు అంటుంది ఓవరాల్ కలెక్షన్ బాహుబలి డే 1 ఫస్ట్ 217 అని ఎవరు చెప్పారు? వాళ్ళ అఫీషియల్ పోస్టర్. నోవే బాహుబలిది తప్పే, ఇక్కడ ఈ 294ది కూడా తప్పే. బాహుబలిది వచ్చింది ఓవరాల్ కలెక్షన్స్, ఇంకా గ్రాస్ నెట్ అవ్వాల. ఇక్కడ వచ్చింది నెట్ ప్రాఫిట్. ఓవరాల్గా వచ్చేసి 560+ CR కలెక్ట్ చేస్తే వీళ్ళు 45:55 రేషియోలో ఒప్పందాలు చేసుకున్నారు అందరితో. వీళ్ళకి వచ్చిన 55% ఏదైతే ఉందో అది నువ్వు చూసినా 294 కోట్లు. ఇప్పుడు పుష్ప నెంబర్ 1, బాహుబలి 2 నెంబర్ 1, లేకపోతే పీకే నెంబర్ 1, దంగల్ నెంబర్ 1, ఇంకేదైనా నెంబర్ 1, మొన్న వచ్చిన ఎన్ని సినిమాలైనా తీసుకో, ఏది నెంబర్ 1? ఈవెన్ RRR క్రాస్ చేసింది, దేవరా కూడా క్రాస్ చేసింది. వేయలేదు కదా, గ్రాస్ అని వేశారు. ఎక్కడ వేశారు మా పోస్టర్ మీద? ద ప్రాఫిట్ వాట్ దే హ్యావ్ గాట్ వాస్ 294. అఫీషియల్లీ వరల్డ్ వైడ్ గా వీళ్ళకి వచ్చింది 567 ఆర్ సమ్ చేంజ్ 0.85 ఏదో ఉంది. దట్ అది ఒరిజినల్ అమౌంట్. వీళ్ళకి మిగిలింది ఆఫ్టర్ 55:45 రేషియోలో వీళ్ళకి మిగిలింది ఇంత. ఇది ఓవరాల్గా చెప్పింది. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ గూగుల్లో మీరు అందరికీ, నేను ఏదైనా అబద్ధం చెప్పినా సరే, నాకు తెలియక చెప్పినా సరే, పుష్పను వదిలేసి వరల్డ్ వైడ్గా ఫస్ట్ డే హైయెస్ట్ గ్రాస్ ఫిలిం కలెక్షన్స్ అని కొడితే అందులోనూ పుష్పనే ఉంది. వాళ్ళు ఏదో 175 అని రాశారు, తెలుసో తెలియకో. దాంట్లో సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో బాహుబలి 4th ప్లేస్లో ఉంది. 131 సమ్ చేంజ్ ఎంతో పెట్టారు. ఇంకేదో ఒక్కొక్కరు ఒక్కో లెక్కలు పెడతా ఉంటారు యూట్యూబ్లలో అక్కడ ఇక్కడ కానీ, లేకపోతే ఇంకా వేరే వెబ్సైట్స్లో కానీ. నీకు జస్ట్ ఇమాజిన్, రిలీజ్కి ముందు ప్రీ బిజినెస్ ఎంత చేసింది? 1065. అవునా? మరి రిలీజ్ తర్వాత ఏమైపోయాయి? అందరు వెనక్కి తీసేసుకున్నారా, విత్డ్రా చేసుకున్నారు? అవన్నీ ఎప్పుడు ప్రీ బిజినెస్ ఎప్పుడయ్యాయి? వీకెండ్ వరకు అయ్యాయి. ఈ వీకెండ్ సండే వరకు వాళ్ళు బుక్ చేసుకున్నారు పాపం. ఒకటి సాటర్డే, ఒకటి సండే, ఒకటి ఇట్లా, ఒకటి అట్లా, అవి బుక్ చేసుకొని ఈ బుక్ అన్నీ బుక్ చేసుకుంటే అంత వచ్చింది. పైగా దాంతోపాటు ఈ రైట్లు, ఆ రైట్లు, శాటిలైట్, గీట్లైట్ ఇవన్నీ కలిపి 1065 లెక్క చెప్పారు మనకి. థియరటికల్ రైట్స్లో 3 రోజుల్లో, ఐ మీన్ ఈ థియరటికల్ రిలీజ్లో 3 రోజుల్లో అప్పటి వరకు బుక్ అయిన రికార్డ్ అది, అప్పుడు ఎప్పటిదో. తర్వాత అనుకోకుండా బెనిఫిట్ షోలు పర్మిషన్ వచ్చిన తర్వాత వేసుకొని మళ్ళీ ఆ 9:30 షోలు వేసిన తర్వాత దానికంటే ముందే అప్పుడు 1065 వచ్చింది. ఇవన్నీ అడిషనల్ కలిపి ఇంకెంత వచ్చి ఉండాలా? జస్ట్ ఇమాజిన్. దెన్ మరి అవన్నీ ఏమైపోయాయి చెప్పు? పడేసారా లేకపోతే ఇట్లా టికెట్లని? లేకపోతే అందరూ కలిసి రీఫండ్ చేసేసిందా డిస్ట్రిక్ట్ జొమాటో అండ్ బుక్ మై షో కలిసి? నథింగ్ కదా. సో ఫేక్ లెక్కలు. నీకు అథెంటిసిటీ కావాలన్నా సరే మూలాల నుంచి రండి. మూలాలు తెలుసుకోండి కాదు, ఏదైనా టాపిక్ ఉన్న మూలాల నుంచి వస్తే వీళ్ళకి అర్థం అవుతాయి. ప్రతిదీ మూలం నుంచి చూసుకుంటే అన్నీ అర్థమవుతాయి. చెప్పుకోవడానికి వీళ్ళకి మూలాలు కావాలి, చేయడానికి ఉండదు. ప్రతి సందర్భానికి పనికి రావు. ఇప్పుడు యాక్చువల్గా రిలీజ్కి ముందు వచ్చినవి ఏవి?
అండ్ పుష్ప పెద్ద డిజాస్టర్. బన్నీయే 100 కోట్లు పాపం ప్రొడ్యూసర్స్కి వెనక్కి ఇచ్చేసాడంట. ప్రొడ్యూసర్స్ నెత్తి మీద తలగుడ్డు వేసుకున్నారంట. అబ్బా 200 కోట్లు 300 కోట్లు కష్టమే ఈ వీకెండ్, ఇంకా 200 కూడా వస్తాయో రావో అని ఒక ఆర్టికల్. ఒరే గాడిద 1065 వచ్చినప్పుడు ఏమయ్యావు నువ్వు? అవి ఎక్కడివి అవన్నీ? ఏవి రిలీజ్కి ముందే హిట్ అయిన సినిమాని రిలీజ్ తర్వాత ఫ్లాప్ అని నువ్వు ఎలా అంటావు? అది ఎట్లా? ప్రొడ్యూసర్ ఈజ్ ఆల్రెడీ సేఫ్ బిఫోర్ ది రిలీజ్. ప్రొడ్యూసర్ ఈజ్ వెరీ వెరీ సేఫ్ ఫర్ 9:30 షో బికాజ్ 1200. అవునా? మళ్ళీ ప్రొడ్యూసర్ ఇంకా బంపర్ సేఫ్ సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే బికాస్ ఆఫ్ బెనిఫిట్ షోస్. అఫ్ కోర్స్ ఇప్పుడు రద్దు చేశారు, ఇట్స్ ఓకే, అది ఒక చిన్న మైనస్. టికెట్ రేట్లు అలాగే ఉన్నాయి. దెన్ ఏవన్నీ అవి మరి ఆ డబ్బులు అనేవి ఎలా లాస్? అండ్ మళ్ళీ నిజంగా లాస్ అయితే రెండో రోజు మూడో రోజు ఆచార్యకి బోలాశంకర్కి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు రోడ్ ఎక్కలా? ఏది ఒక్కరు లేరే కనబడట్లా మైత్రి మీద ధర్నా చేయడానికి? అప్పుడెప్పుడో లైగర్ సినిమాలో పూరి మీదకి దండయాత్ర చేసినట్టుగా ఒక డిస్ట్రిబ్యూటర్ అన్న చెప్పడా నాకు నష్టం వచ్చి చచ్చిందని? ఒక ఎగ్జిబిటర్ చెప్పడా? ఎందుకు అంటే తెలుగులోనే ఈయనకి నెగిటివిటీ ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇవన్నీ వదిలేస్తే అదేంటిది పన్నీ ఇక్కడ గుట్కా పెట్టుకున్నాడు కదా, అది నచ్చి బీహార్ వాళ్ళు తండోపతండాలుగా చూస్తున్నారు. ఇప్పటికీ హౌస్ఫుల్. వాళ్ళేంటో మరి నాకు తెలియదు. పాపం అదొక అభిమానం. నాకు ఒక రకంగా ఐ ఫెల్ట్ కావాలనే వాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం అది పెట్టి లైక్ తమిళనాడు స్టైల్ డ్రెస్ స్టైల్ పెట్టి సీరియస్ బాంబే లాగా బెల్ బాటమ్ ప్యాంట్ ఇది వేసాడా అనేది. ఆ బీహార్ వాళ్ళందరూ మన ట్రైన్లలో మనం స్లీపర్ క్లాస్ వచ్చి వాష్రూమ్కి వెళ్తే అక్కడ కూర్చొని ఉంటారు, ఇంత నమ్ములుకుంటారు. సో వాళ్ళు ఎంతమంది వచ్చారు? 7.5 లక్షల మంది. అదే పెద్ద రికార్డు. అవును సార్ వాళ్ళందరూ ఫంక్షన్కి వచ్చి వెళ్ళిపోయారా? వాళ్ళ టికెట్లు కొనుక్కోలేదా? అవునవును. మరి ఏది? అవునా? అదంతా బీహారే సరే, అదే నార్త్ లేదు. ఇంకా నార్త్ గురించి మాట్లాడుతున్నావు. సౌత్ లో 4 సెగ్మెంట్లు పెట్టుకున్నప్పుడు నార్త్ అంతా ఒక సెగ్మెంటా? అన్ని రాష్ట్రాలు హిందీలోనేగా ఆడుతున్నాయి. పంజాబ్ అండ్ హర్యానా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ మొత్తం బీహార్ గీహార్ అన్నీ కూడా. సిక్కిం వరకు వేసుకున్నా, లద్దాఖ్ వరకు వేసుకున్నా హిందీలోనే ఆడుతున్నాయా? మరి ఆ కలెక్షన్స్ అన్నీ ఏవయ్యా? ఎక్కడికి పోయాయి? పనిచేశారా జనాలకి? మళ్ళీ మీరే తీసేసుకోండి అని వెళ్ళేటప్పుడు అని చెప్పు. ఇట్లా టికెట్ తీసుకుని వెళ్ళేటప్పుడు ఇదిగోండి మీ 1200 అని పంపించేశారా? ఏవి కలెక్షన్స్ అన్నీ? నెగిటివిటీ స్ప్రెడ్ చేసేవాడు చేస్తున్నాడు. ప్రాక్టికల్గా చూడు, ఆలోచించు. అది ఐ యాక్సెప్ట్ దట్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పర్ సపోజ్ ఏదైతే ఈ ఓటీటీకి ఒక దానికి అమ్మేశారు దీన్ని, స్ట్రీమింగ్ రైట్స్, వాళ్ళు సమ్ చేంజ్ పెట్టి కొన్నారు. నేను అనుకుంటున్న లెక్క ఏంటంటే, ఈవెన్ వాడు సంపాదించేది కూడా దీని మీద సంపాదిస్తాడు ఎక్స్టర్నల్గా స్ట్రీమింగ్ చేయడం వల్ల. అది కూడా దీని కలెక్షనే కదా. ఆఫ్ కోర్స్ లేదు, అది వాడిదే. అది అతనిదే. వాడు ఇంత ఇచ్చి నీకు కొనుక్కున్నాడు, అది నీ కలెక్షన్. అతను ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు నేను అంటుంది. అతను ప్రొడ్యూసర్కి ఇవ్వడు, అతను అవుట్ రేట్ పెట్టి కొన్నాడు కాబట్టి. కానీ అతను స్ట్రీమింగ్ వల్ల అతను సంపాదించే సంపాదన కూడా దీని లెక్కే కదా. అప్పుడు అది ఇంకా నెక్స్ట్ లెవెల్ కదా అంట నేను. అంతే, నెక్స్ట్ లెవెల్. 200 పెట్టాడబ్బా, ఇంకో 200 తీసుకుంది స్ట్రీమింగ్ చేసి. ఇప్పుడు బాహుబలికి ఇక్కడ పావులా వచ్చింది, ఇంకో 10 పైసలు జపాన్లో సంపాదించుకుంది, చైనాలో సంపాదించుకుంది. అవునా? అంతే, ప్రతి సినిమా అంతే. ఇక్కడ ఒక అనా వస్తే ఇంకో అద్దన ఇంకో దగ్గర అక్కడిక్కడ సంపాదించుకుంటారు. పుష్ప కూడా అంతే, ఇక్కడ 10 పైసలు వచ్చింది, ఇంకో అనో అర్ధనో వేరే వేరే లాంగ్వేజ్లో కూడా సంపాదించుకుంటారు. తప్పే ఉంది. రైట్. నాకు ఒక డౌట్ కన్క్లూజన్కి వచ్చే ముందు, నేను ఫీల్ అవుతుంది యాక్చువల్లీ. నేను సుకుమార్ గారి చిత్రాలు లాస్ట్ 3 ఫిలిమ్స్ నేను అబ్జర్వ్ చేసింది. డే 1 ఫుల్ నెగిటివ్ టాక్. అసలు ఎంత నెగిటివ్ టాక్ అంటే, అసలు ఈ సినిమా ఆడదురా, అట్టర్ ఫ్లాప్ అనే టాక్తో ఈవెన్ నేను కూడా ఫీల్ అయ్యాను. రంగస్థలం చూసిన వెంటనే నాకు నచ్చలేదు. పుష్ప 1 చూసినప్పుడు కూడా వెంటనే ఎక్కలేదు అది. ఈవెన్ 2 కూడా అంతే. ఇప్పుడు నేను స్లోగా ఒక 1 డే 2 డే దాటిన తర్వాత నా మైండ్ తిరుగుతోంది. ఆ సీన్స్, ఆ డైలాగ్స్ అవి తిరుగుతూనే ఉన్నాయి. సినిమా మొత్తం కళ్ళ ముందే ఒక భ్రమలాగా వచ్చేస్తుంది. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. డే 10కి వచ్చేసరికి ఇండస్ట్రీ హిట్గా మారిపోతున్నాయి ఈ 3 సినిమాలు. రంగస్థలం 200 CR, ఇది 300 పుష్ప పార్ట్ 1, ఇది డే 1 300 CR పుష్ప 2. అది ఎక్కడ జరుగుతోంది? ఎవరు తప్పు? చూసే ఆడియన్కి ఎక్కడ? నువ్వే రిలీజ్ రోజు నువ్వు ఇక్కడ ఉండాల్సిన కాదు. ఫస్ట్ 10 days నువ్వు ఫస్ట్ 10 days ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే సుకుమార్ సినిమాలు, సుకుమార్ అన్నట్ల బన్నీ సినిమాలు రిలీజ్ అయితే, ఈవెన్ సుకుమార్ సినిమాలో ఎవరి వాట్ ఎవర్, నువ్వేం చేస్తావంటే ఫస్ట్ పాన్ ఇండియా అయితే నీ అదృష్టం బాగుంటాయి, వేరే రాష్ట్రాల్లో కూర్చో 1 week. 1 week తర్వాత ఇక్కడికి రా. నువ్వు అదో పెద్ద బరువుతో వస్తావు. అక్కడ అందరూ ఓ ఈ అంటారు, చొక్కాలు చించేసుకుంటారు, ఎగిరెగిరి గంతులు వేస్తారు.
ఇక్కడ మన వాళ్ళే కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఒక వర్గం ఉంది, వాళ్ళకి సంబంధించిన ఛానల్స్ కొన్ని ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ కొన్ని ఉన్నాయి. పని కట్టుకొని వీళ్ళని దించడమే వాళ్ళ డ్యూటీ. ఇదేం డ్యూటీయో తెలియట్లా. ఈ కర్మ ఏంటంటే వాళ్ళకు కూడా కర్మ రిటర్న్సే. వీళ్ళు ఇట్లా కావాలని వీళ్ళని ఫ్లాప్ చేస్తున్నారా? వాళ్ళ సినిమాలు రిలీజ్ అయినా నిజంగా ఫ్లాప్లు అయిపోతున్నాయి. పాపం వాళ్ళు సీరియస్గా తీసినా కూడా. నువ్వు ఒకటి జోలికి వెళ్ళడం ఎందుకు? వాడు ఉసురు దాకి నీ సినిమా పాడు చేసుకోవడం ఎందుకు? నువ్వు వాడిని మెచ్చుకుంటే నీ నిజంగా హిట్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళ వింటే ఇప్పుడు ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో వాళ్ళు అభిమానించే సినిమాలు కొన్ని ఉంటాయి కదా, అవి రానున్న రోజుల్లో పెద్ద పెద్ద డిజాస్టర్స్ చూస్తున్నాం మనం. ఇప్పుడు పుష్ప కనీసం నువ్వేంటి ఫ్లాప్ అంటున్నావు, ఒక హిట్ సినిమాని, అది నిజంగా ఫ్లాపే. అది హిట్ సినిమాని ఫ్లాప్ అనాల్సిన అవసరం లేదు, అది నిజంగా ఫ్లాప్లు అవి. పుష్ప అందరూ చూస్తారు మా. నేను మళ్ళీ చెప్పాను నీకు ఏ యాంగిల్లో పుష్పని చూడాలని చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. ఇట్స్ ఏ మిషన్. పుష్ప ప్రతి పార్ట్లో ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ని సాటిస్ఫై చేయడానికి ఆ క్యారెక్టర్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది. ఎలాగో క్యారెక్టర్తో పాటు ఆ సబ్ క్యారెక్టర్స్ కూడా ట్రావెల్ చేస్తా వాళ్ళ ఎమోషన్స్ని తీసుకెళ్తూ 1,00,000 సినిమాలు చేయొచ్చు నువ్వు పుష్పాలో. థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ అన్న. రైట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.